హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక చిన్న రియలైజేషన్ అండ్ ఒక పెద్ద రిస్క్. ఫస్ట్ రియలైజేషన్ గురించి మాట్లాడుకుందాం. రియలైజేషన్ ఏంటంటే మనకు పెద్ద డ్రీమ్స్ ఉంటాయి కదా, అప్పుడు మన ఆలోచన విధానం కూడా పెద్దగానే ఉండాలి. అట్లానే ఓన్లీ ఆలోచిస్తేనే సరిపోతుందా? మనకున్న థాట్ ప్రాసెస్ ని మొత్తం యాక్షన్ లోకి కన్వర్ట్ చేయాలి. నాకున్న డ్రీమ్స్ కి ఓన్లీ 9 to 5 జాబ్ తో నేను వాటిని అచీవ్ చేయలేను. జాబ్ తప్పని కాదు, నాకున్న డ్రీమ్స్ కోసం అండ్ నాకున్న స్కిల్స్ తోని నేను ఒక మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని జనరేట్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ అది క్రియేట్ చేయలేకపోయినా సరే నేను లైఫ్ అంతా సర్వైవ్ అవుతా, కానీ నా లోపల ఉన్న స్కిల్స్ ని నేను ఎక్స్ప్లోర్ చేయలేను అనే ఒక చిన్న బాధ ఉండాలి. ఈ రియలైజ్ అయిన పాయింట్ నేను రిస్క్ తీసుకోవడానికి నన్ను ఒక రకంగా హెల్ప్ చేసింది అండ్ ఇంకో రకంగా ఫోర్స్ కూడా చేసింది. నేను తీసుకున్న రిస్క్ విన్న తర్వాత మీకు కొంచెం ఆక్వర్డ్గా ఉండొచ్చు, కానీ నాకు అదే కరెక్ట్ డిసిషన్ అనిపించింది. ద డిసిషన్ ఈజ్ ఐ క్విట్ మై జాబ్ టు ఫాలో మై ప్యాషన్ అండ్ డ్రీమ్స్. దీనికోసం అనేసి నేను ఒక 1000 days ఛాలెంజ్ తీసుకున్నా, విచ్ మీన్స్ నాకు 27 years. 1000 days అంటే ఆల్మోస్ట్ 3 years అన్నారు. సో నేను ఒక 30 years వచ్చేలోపు నా దగ్గర నేను ఏదైతే అనుకుంటున్నానో అది నా దగ్గర ఉండాలి. విచ్ మీన్స్ నాకు 30 తర్వాత ఆల్మోస్ట్ జాబ్ చేసే అవసరం అనేది రాకూడదు. ఈ డిసిషన్ తీసుకున్నప్పుడు నా లోపల చాలా క్వశ్చన్స్ రేజ్ అయినాయి. ఎప్పుడైతే ఆ క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ ఇవ్వడం స్టార్ట్ చేశానో నా లోపల ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనేది కంప్లీట్ గా బిల్ట్ అయిపోయింది. ఈ డిసిషన్ తీసుకోవడానికి నాకు ఆ కాన్ఫిడెన్స్ మరింత ఎంకరేజ్ చేసింది. సింపుల్ గా చెప్పాలంటే నా నెక్స్ట్ జనరేషన్ యొక్క ఫ్యూచర్ ని నేను ఈ 1000 days లో డిసైడ్ చేయబోతున్నా ఆర్ చేంజ్ చేయబోతున్నా. ఈ రోజు వీడియో చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే రిస్క్ ఎబిలిటీ ఆర్ రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ అనేది మన లైఫ్ లలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. మనం ఇగ్నోర్ చేస్తున్న ఒక ఫ్యాక్ట్ ఏంటంటే సెక్యూర్ అండ్ కంఫర్టబుల్ లైఫ్ కి మనం అలవాటు అయిపోయిన ఒక బొద్దింకలం. విచ్ మీన్స్ మనం సర్వైవ్ అవుతాం, కానీ సర్వైవ్ మాత్రమే అవుతాం. కావాలంటే ఒకసారి మీ బ్రెయిన్ కి ఒక క్వశ్చన్ అడగండి, లైక్ మనం రిస్క్ తీసుకోవచ్చా అని. అది వెంటనే నో అనే రియాక్షన్ ఇస్తుంది. యాక్చువల్లీ ఇది ఒక బ్రేక్ చేయలేని ప్యాటర్న్. అండ్ నా పర్స్పెక్టివ్ వచ్చేసి సెక్యూర్ జాబ్ అండ్ సెక్యూర్ లైఫ్ అనేది ఆల్మోస్ట్ ఒక లూప్ లాంటిది. మనం బయటికి రావాలనుకున్నా మాక్సిమం రాలేం. పోనీ ఈ సెక్యూర్ జాబ్ తోటి ఏమైనా సాధిస్తామా అంటే లైఫ్ స్టార్ట్ అయినప్పుడు ఎట్లుంటుందో ఎండ్ అయ్యేటప్పుడు కూడా ఆల్మోస్ట్ అదే ఉంటుంది. మహా అంటే ఈఎంఐస్ పే చేస్తాం. ఇప్పుడు నా లైఫ్ గురించి మాట్లాడుకుంటే ఐఎమ్ డూయింగ్ జాబ్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్, కానీ ఈ రోజు చూసుకుంటే ఐ హ్యావ్ నథింగ్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్. నేను ఒక రకంగా చెప్పాలంటే ఆఫీస్ వాడు ఇచ్చే శాలరీకి ఆల్మోస్ట్ ఒక బానిసని అయిపోయినా. అండ్ ఆ శాలరీ ఎక్కువ రోజులు ఉంటుందా అంటే శాలరీతో నాకన్నా ఎక్కువ ఈఎంఐస్కే పని ఉంటుంది. ఇలా జరుగుతున్నప్పుడు నేను ఒక క్వశ్చన్ వేసుకున్నాను, అసలు మన బ్రెయిన్ రిస్క్ ని ఎందుకు రిజెక్ట్ చేస్తుంది అనే డౌట్ చేజ్ చేసుకుంటూ నేను ఆల్మోస్ట్ ఒక చిన్న సైజ్ రీసెర్చ్ చేశాను. ఆ రీసెర్చ్ లో నాకు తెలిసింది ఏంటంటే ఈ రిస్క్ ను రిజెక్ట్ చేయడం అనేది లేదా రిస్క్ ను మనం బేర్ చేయలేకపోవడం అనేది ఇది కేవలం మనకున్న అలవాటు మాత్రమే కాదు, తాతల నుంచి వస్తున్న ఆనవాయితీ. మన పూర్వీకులు వాళ్ళకున్న సర్వైవల్ సిచ్యువేషన్స్ లా కావచ్చు, లేదా వాళ్ళ పర్సన్స్ మైండ్ సెట్స్ వల్ల కావచ్చు, సెక్యూర్ లైఫ్ అనే గోడలను తరతరాలుగా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. అది ఎంత స్ట్రాంగ్ ఉంటదంటే ఆ గోడలను బద్దలు కొట్టాలంటే మనం రిస్క్ చేయాలి. కానీ అదే రిస్క్ తీసుకుంటున్నప్పుడు మళ్ళా సొసైటీ కానీ లేదా ఫ్యామిలీ కానీ ఆర్ ఫ్రెండ్స్ కానీ ఆల్మోస్ట్ రిస్క్ తీసుకొనివ్వకుండానే ఆపుతారు. లైఫ్ లో రిస్క్ తీసుకోకపోవడం అనేది ఎంత డేంజర్ అంటే ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. మన తాత లేదా వాళ్ళ ముత్తాత, అలా వాళ్ళ ముత్తాత 500 years లేదు ఒక 1000 years వెనకలికి వెళ్దాం. అక్కడ నుంచి చూసుకుంటే మనం ఎన్నో తరాలు ఏ జనరేషన్ లో కూడా ఏ ఒక్క పర్సన్ కూడా వాళ్ళ మైండ్ సెట్ కానీ రిస్క్ తీసుకునే ఎబిలిటీని కానీ ట్రై చేసి ఉంటే ఈ స్టేజ్ లో ఉండేటోళ్ళం కాదు, మేబీ ఇంకా బెటర్ స్టేజ్ లో ఉండేటోళ్ళం. మేము అన్ని సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కష్టపడుతూనే ఉన్నాం. దానివల్ల మనం ఏమైనా సాధించామా? ఇప్పటికీ చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంకా రెంటెడ్ హౌస్ లోనే రెంట్కుంటున్నారు. ఇంతకు ముందు వరకు జరిగింది దట్ ఈస్ కంప్లీట్లీ ఓకే. ఒకవేళ ఇప్పుడు నువ్వు ఈ పాయింట్ ని రియలైజ్ అయితే మాక్సిమం నువ్వు రిస్క్ తీసుకోవడానికి ట్రై చేయాలి. అదర్వైజ్ నీ నెక్స్ట్ జనరేషన్స్ కైనా రిస్క్ తీసుకునే ఎబిలిటీని టీచ్ చేయాలి. రిస్క్ ని వచ్చేసి కొంచెం ఛాలెంజింగ్ గా ఫీల్ అవ్వాలి. ఒకవేళ నువ్వు తీసుకునే ప్రాసెస్ లో నువ్వు ఫెయిల్ అయితే అట్లీస్ట్ నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ కనుక నీ నెక్స్ట్ జనరేషన్స్ డెలివర్ చేయగలిగినావు అనుకో, వాళ్ళు అదే లెగసీని మెయింటైన్ చేసుకుంటా వాళ్ళు వాళ్ళు చాలా ఫాస్ట్ గా సక్సెస్ అవుతారు. సమ్ టైమ్స్ రిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. నీ దగ్గర పొటెన్షియాలిటీ ఉన్నదనుకో, నువ్వు ఖచ్చితంగా రిస్క్ ఎబిలిటీ పర్సన్ నువ్వు తీసుకోవాల్సిన అవసరం నీకే ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న రిచ్ పీపుల్స్ ఒకసారి చూసుకో, లైక్ జొమాటో కానీ, ర్యాపిడో, రెడ్ బస్, అమెజాన్, వీళ్ళంతా ఒక పాయింట్ లో రిస్క్ తీసుకున్న తర్వాతనే మిలియనియర్స్ అండ్ బిలియనియర్స్ అయ్యారు. ఒక రోజు వాళ్ళు రిస్క్ తీసుకున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళ పేర్లు తెలుసు. ఒకవేళ వాళ్ళు రిస్క్ తీసుకోలేకపోతే వాళ్ళు ఎవరో తెలియదు. ఫైనల్ గా నా వర్డ్స్ లో చెప్పాలంటే రిస్క్ తీసుకున్నా చచ్చిపోతావు, రిస్క్ తీసుకోకపోయినా చచ్చిపోతావు. చస్తూ బతకడం కన్నా పోరాడి చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. రిస్క్ తీసుకోవడం అనేది ఇట్స్ జస్ట్ నాట్ ఏ రిస్క్, ఇది ఒక ఐడెంటిటీ ఫైండింగ్ అనమాట. ఫైండ్ యువర్ ఐడెంటిటీ యువర్ సెల్ఫ్. ఈ వీడియోని రిస్క్ తీసుకునే ఎబిలిటీ ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి కానీ షేర్ చేయండి.